అందరూ ఇష్టంగా తినే ఈ ఆలు చిప్స్ ఎలా తయారవుతాయో మీకు తెలుసా? ఈ ఆలు చిప్స్ ప్రాసెస్ చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఆలుగడ్డలన్నిటిని కూడా మిషన్స్ లో వేసి ఈ విధంగా పూర్తిగా క్లీన్ చేస్తారు. ఇలా క్లీన్ చేసిన తర్వాత వీటిని కన్వేయర్ పైన ముందుకు పంపిస్తూ డబుల్ వాషింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీటికున్న తొక్కంతా కూడా పీల్ చేయడానికి మిషన్ లోనికి పంపించడానికి రెడీ చేస్తున్నారు. ఆ మిషన్స్ లోనికి ఈ ఆలుగడ్డల్ని పంపిస్తే చాలు, వాటిపైన ఉన్న తొక్కంతా కూడా రిమూవ్ చేసేసి వాళ్ళకి కావలసిన సైజ్ లో వాటిని కట్ చేస్తూ ఉంటారు. ఇలా కట్ చేసిన ఈ ఆలు చిప్స్ ని ఇప్పుడు కన్వేయర్ పైన ముందుకు పంపిస్తూ పర్ఫెక్ట్ గా వాష్ చేసి మరీ ముందుకు ప్రాసెస్ కి పంపిస్తారు. ఇలా ఎక్కువ టెంపరేచర్ లో ఉన్న ఆయిల్ లో ఈ చిప్స్ ని వేసేసి ప్రాసెస్ ఇప్పుడు మొదలవుతుంది. ఆ ఆలుగడ్డ చిప్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిన తర్వాత వీటిని వాటిలో నుంచి బయటికి తీసి ఇప్పుడు ఇది ఇంకొక ప్రాసెస్ కి పంపిస్తారు. ఆ ఆయిల్ లో నుంచి చిప్స్ బయటికి తీసే ప్రాసెస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వాటిని ఇంకొక ప్రాసెస్ కి వెళ్లేంత వరకు కన్వేయర్ పైన ముందుకు పంపిస్తూ వాటిని డ్రైగా చేస్తారు. ఇలా డ్రైగా మారిపోయిన చిప్స్ అన్నిటిపైన సాల్ట్ వాటర్ ని స్ప్రే చేస్తూ కన్వేయర్ పైన ముందుకు పంపిస్తారు. ఇప్పుడు ఉంటుంది అసలు కథ. ఇప్పుడు ఈ చిప్స్ అన్ని కూడా ఒక పెద్ద కంటైనర్ లో వేయబడతాయి. అందులో ఫ్లేవర్ ఇంకా సాల్ట్ ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తారు. ఈ ప్రాసెస్ మాత్రం ఇంకా అద్భుతంగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసిన ఈ చిప్స్ అన్నిటిని కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ చిప్స్ ని ఇప్పుడు కన్వేయర్ పైన ముందుకు పంపిస్తూ ఇప్పుడు వీటిని తూకం వేసే మిషన్లలోనికి పంపిస్తారు. ఒక ప్యాకెట్ లో ఎన్ని గ్రామ్స్ చిప్స్ ఉండాలనేది డిసైడ్ చేసి ఆ మిషన్స్ ప్యాకేజింగ్ కి పంపిస్తాయి. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ప్యాకెట్స్ ఇలా వరుస క్రమంలో వస్తూ వీటిలో చిప్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇవి ప్యాకేజింగ్ కి ముందుకు పంపిస్తారు. ఇలా ప్యాక్ చేసిన వీటిని మార్కెట్ లోకి పంపిస్తే మనం తింటున్నాం. నిజంగా ఈ ఏఐ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.